గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ క్రిప్టో టాక్స్. ఈరోజు మన వీడియోలో ఎటువంటి పెట్టుబడి లేకుండా సిద్రా కాయిన్ని మనం మైనింగ్ చేసి మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు మీకు చెప్తాను. మనం ప్రీవియస్ వీడియోస్లో మన పై కాయిన్ కోసం తెలుసుకున్నాం కదా. సో పై కాయిన్ ఎలాంటిదో సిద్రా కాయిన్ కూడా అలాంటిదే. మనకి సిద్రా కూడా క్రిప్టో కరెన్సీ కాయిన్, మనకి ఇది కూడా డిజిటల్ కరెన్సీయే. ఆల్రెడీ సిద్రా కాయిన్ కూడా మనకి మార్కెట్లో మనకి చలామణి అవుతుంది. ఆల్రెడీ దీనికి ట్రాన్సాక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇది కూడా వాల్యూ ప్రజెంట్ మనకి 50-60 రూపీస్ వరకు ఉంది. మనకి ఫ్యూచర్లో అంటే ఈ కాయిన్ కూడా నాకు తెలిసి ఒక 100, 150, 200 రూపాయల వరకు వెళ్తుంది. ఇది కూడా చాలా చాలా మంచి కాయిన్. ప్రతి ఒక్కరూ కూడా ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా మైనింగ్ చేయండి. ఖచ్చితంగా మీకు మనీ అనేది దీని ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ కాయిన్ మైనింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మీకు రెఫరల్ ఇచ్చి ఉండాలి. సో ఇప్పుడు నేను మీకు నా రెఫరల్ ఐడి అనేది మీకు కింద కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ రెఫరల్ లింక్ ద్వారా మీరు యాడ్ అవ్వండి. ప్రతి ఒక్కరు మైనింగ్ చేయండి. ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక్కడ రెఫరల్ లింక్ మీద క్లిక్ చేశాను. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి సిద్రా చైన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా ఓపెన్ అయింది కదా. సో కొంచెం కిందకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ యాక్సెప్ట్ ఇన్విటేషన్ ఉంది కదా, అక్కడ మనం మీ మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. చూడండి, ఇక్కడ మెయిల్ అడ్రస్ అనేది ఇస్తున్నాను. మెయిల్ అడ్రస్ ఇచ్చాక ఇక్కడ యాక్సెప్ట్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఓకే అనే దాన్ని క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అవి చూసుకొని ఒకసారి. సో ఇక్కడ లాగిన్ సిద్రా చైన్ ఉంది కదా, లాగిన్ కొట్టాలి. అక్కడ కేవైసీ పోర్టల్ కొడితే ఇలా ఓపెన్ అవుతుంది. కింద రిజిస్టర్ అనేది మేము క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఏదైతే ఈమెయిల్ అడ్రస్కి ఇన్విటేషన్ ఇచ్చామో ఆ ఈమెయిల్ అడ్రస్ అక్కడ ఎంటర్ చేయాలి. అది ఓటీపీ అడుగుతుంది. మనకి ఇప్పుడు ఈమెయిల్కి వస్తుంది. మనం ఏదైతే ఇచ్చామో ఆ ఈమెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్బాక్స్లో లేదు కదా, కంగారు పడద్దు, స్పామ్లో ఉంటుంది. ఇదిగోండి, స్పామ్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఓటీపీ అనేదాన్ని నేను కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాను. సబ్మిట్. ఎలా నొక్కాలి ఇక్కడ. ఇదిగోండి, నా అకౌంట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నా ప్రొఫైల్ మొత్తం అంతా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. యూజర్ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నా మొబైల్ నెంబరు, నేషనాలిటీ అంతా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ ఎలో యాక్సెస్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఆథరైజేషన్ అవుతుంది. సో ఇక్కడ అది అథెంటికేషన్ చేసుకుంటుంది. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ చేసుకుని ఇక్కడ ఎలో చేయాలి. చేసిన తర్వాత కొంచెం కిందకు వస్తే ఇక్కడ క్లైమ్ టోకెన్స్ ఉన్నది కదా, ఆ క్లైమ్ టోకెన్స్ అందరినీ క్లిక్ చేస్తే మనకి మైనింగ్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి 24 గంటలకు ఒకసారి అది ప్రెస్ చేయాలి. మనకి ప్రతి 24 గంటలు కూడా 2 పాయింట్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి. ఇంతకీ ఇచ్చిన మన పేర్లన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మన కరెంట్ లొకేషన్ ఉంది కదా, అక్కడ ఇండియా పెట్టుకోవాలి మనం. కింద బయో కూడా ఖచ్చితంగా మనం చేయాలి. సో ఇక్కడ నేను కీప్ స్మైల్ అని ఇస్తున్నాను. సేవ్ చేశాను. సేవ్ అవుతుంది. ఇప్పుడు హోమ్కి వచ్చాను. చూడండి, హోమ్కి వచ్చిన తర్వాత పైన సిద్రా స్టార్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ అండ్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి కేవైసీ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి లాగిన్ని. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అలాగే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేయాలి. ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. చూడండి, సెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం పాస్వర్డ్ అనే దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ మై ఓన్ దాని మీద నేను క్లిక్ చేశాను. నాకు కావాల్సిన పాస్వర్డ్ నేను పెట్టుకుంటానని పాస్వర్డ్ పెట్టుకొని సేవ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, చేంజ్ పాస్వర్డ్ అని వచ్చింది కదా, ఇంతకు సెట్ పాస్వర్డ్ అని వచ్చింది, ఇప్పుడు చేంజ్ పాస్వర్డ్ అని వచ్చింది. ఇప్పుడు మన పాస్వర్డ్ అనే దాన్ని మనం చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే కింద 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే దాన్ని మనం పెట్టుకోవాలి. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టాను. చూడండి, ఇలా క్యూఆర్ వచ్చింది కదా, ఈ క్యూఆర్ కోడ్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని వేరే మొబైల్కి పంపించి ఇప్పుడు వేరే మొబైల్ సెండ్ చేసుకోండి క్యూఆర్ కోడ్ని. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ అథెంటికేటర్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మనకి గూగుల్ అథెంటికేటర్ డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను.
ఇప్పుడు మనం ఏదైతే మెయిల్ సిద్ధాకి ఇచ్చామో సేమ్ అదే మెయిల్తో మనం ఈ గూగుల్ అథెంటికేటర్లో కూడా మనం లాగిన్ అవ్వాలి. గూగుల్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి పైన ఉంది కదా, ఇది వెరిఫై ఐడెంటిటీ నౌ, దాన్ని మనం క్లిక్ చేయాలి. ఇలా ఇక్కడ ఈ కేవైసీ డాక్యుమెంట్ లిస్ట్ వచ్చింది కదా, అక్కడ మనం యాడ్ డాక్యుమెంట్స్ అనే వాటిని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ నేషనాలిటీ మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి, అదే నేషనాలిటీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద లాంగ్వేజెస్ ఏమొచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీషు, తెలుగు వచ్చు కాబట్టి తెలుగు అనేది నేను పెట్టుకున్నాను. సో నెక్స్ట్ డాక్యుమెంట్ ఐడి, మనం ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ ఏదైతే ఇచ్చో దాని ఐడి అక్కడ క్లిక్ చేయాలి. గివెన్ నేమ్ అంటే దాంట్లో ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది మనం టైప్ చేయాలి. కింద ఫ్యామిలీ నేమ్ ఉంది కదా, ఫ్యామిలీ నేమ్ అంటే ఇంటి పేరు. కింద డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చి కింద సేవ్ చేంజెస్ మీద మనం క్లిక్ చేస్తే మొత్తం అవన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ బ్యాక్ ఆఫ్ ఐడి ఉంది కదా, మన ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ ఐడి అనే దాన్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది. కెమెరా కానీ అంటే కెమెరా, లేకపోతే ఉంటే అది ఇవ్వాలి. ఫ్రంట్ ఐడి అంటే మన ఆధార్ కార్డు ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ సైడ్ది మనం ఇవ్వాలి. ఇక్కడ కేవైసీ డాక్యుమెంట్ అనేది దాన్ని ఇచ్చిన తర్వాత ఇలా సేవ్ చేశాను, సేవ్ అయింది. సో ఇలా మనం డాక్యుమెంట్ అనేది అంతా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది అక్కడ చూపిస్తుంది, చూసారు కదా, అది అక్కడ పెండింగ్ అని ఉంది కదా, అక్కడ రివ్యూయింగ్ ఉంది కదా, అది మనకి రివ్యూ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రివ్యూ రివ్యూ అయిపోయిన తర్వాత అక్కడ అప్లోడ్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఎన్నైతే కాయిన్లు ఎర్న్ చేసుకున్నారో అవన్నీ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవుతుంది. మరింత సమాచారం కొరకు, మరిన్ని వీడియోస్ కొరకు, మరింత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ.